సోమేష్ అన్నమయ్యప్ప స్వామి అరుణాచలంలో అయితే మేమైతే దిగాము. సో ఇది గిరి ప్రదక్షిణ రూట్ స్వామి మొత్తం. సో మేమైతే వెళ్ళలేదులే. సో ఇక్కడ ఏం చేశారంటే మా వాళ్ళు స్వీట్ అని చెప్పి శాంపుల్ అని చెప్పి స్వీట్ అంతా తినేశారు. పాపం ఆవిడ ఏడిపోయి తక్కువ ఆవిడకి. సో ఇక్కడేమో ఏదో అక్కడ జనాలు ఉన్నారని ముందుకు వెళ్ళిపోయాం. అక్కడ ఏదో రూట్ ఉందో వెళ్ళిపోవచ్చు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, అసలు మామూలుగా కాదు. ప్రేమ సాయి ఉన్న సార్ ఉండవు, అక్కడ రూట్ ఉంది, రండి 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 అటు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అక్కడికి వెళ్తే అక్కడేమో ఏమీ లేదు. తీరా చూస్తే అదేమో క్లోజు. చెప్పా వద్దు స్వామి ఇట్లా వెళ్ళిపోతామని. అక్కడ జనాలు ఎక్కున్నారు అన్నారు. సోమేష్ అన్నమయ్యప్ప స్వామి అరుణాచలంలో అయితే మేమైతే దిగాము. సో మేమంతా గుడి దగ్గరికి వెళ్తున్నాం. సో ఎక్కడో పార్కింగ్లో ఆపేశారు. సో గుడి దగ్గరికి వెళ్తున్నాం. సో చూడండి మా స్వామి నడుచుకుంటూ వెళ్తున్నారు. సో మా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అదిగోండి గిరి ప్రదక్షిణ మ్యాప్ ఇది. సో మాకు చేసే అదృష్టం లేకుండా పోయింది. సో ఎందుకంటే మా బస్సు టైంకి రాకపోవడం వల్ల ముందు వచ్చేసింది. సో అందువల్ల ఇంకా ఎక్కడో ఆంధ్ర పార్కింగ్ ఉంటుంది, అక్కడ నుండి సో మేము బస్ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇది ఎలా కనిపిస్తుంది, ఈ రోడ్ నుండి వెళ్తారు గిరి ప్రదక్షిణ వాళ్ళు. సో ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం. సో ఈ స్పీడ్స్ కాడ మా వాళ్ళు పని చేశారు. స్పీడ్ దగ్గరికి వెళ్ళి శాంపుల్ అంతా ఒక 1/2 kg స్పీడ్ తినేశారు మొత్తం అందరు కలిసి. ఆవిడ వెళ్ళిపోయింది పాపం. అసలు ఇంకేమిలా ఎవరు కొనరా అంత ఆశ్చర్యపోయింది. ఇంతలో పక్కనే అది ఒక దాన్ని ఏమంటే జిల్లేడు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుతో చెక్కారు శిల్పాలు, చాలా బాగున్నాయి. సో ఇంకా అవన్నీ చూసేసి ఇంకా స్నానాలు చేసి మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం. సో అదే ఇది ఎదురుగా కనిపిస్తుంది మనకి స్టార్టింగ్లో. సో అది పక్కనే దర్శనము. సో గోపురాలు అయితే మనకి కళ్ళు సరిపోట్ల చూడడానికి అంత బాగున్నాయి. సో ఇంకా అది అక్కడే ఎదురుగా ఉంటుంది కదా, ఆ ఎదురున్నది. ఇంకా లోపలికి వచ్చేసాము. చూడండి ఆ వ్యూ చాలా బాగుంది. సో ఇట్లా దర్శనంకి ఇట్లా వెళ్ళాలి. ఎంత చూసినా భలే ఎంత బాగుంది అన్నట్టే ఉంది కదా తప్ప. సో భలే చాలా బాగుంది గుడి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. సో కానీ ఈ టైంలో రాకండి, జనవరి టైంలో రాకండి. ఎందుకంటే వాళ్ళ కార్తీక మాసం అని వాళ్ళు చాలా ఫ్లోటింగ్. ఇదిగో చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉన్నారంటే. మాకు దర్శనం అయ్యి దగ్గర 4 hours దర్శనం పట్టింది. చూడండి ఎలా వస్తున్నారు క్రౌడ్, వస్తూనే ఉన్నారు. ఇంతలోకి మేము సంబరం వెళ్ళిన తర్వాత ఆపేశారు, దర్శనం లేదన్నారు. నైట్ 10:30కి అట్లా. ఇక మేము పరిగెత్తుకుని వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా పక్కన వెళ్ళాలి. సో కింద నుండి దూరేసి మేము ఇట్ల నుండి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా ముందుకెళ్ళిన తర్వాత దర్శనం లేదు అది ఇది అని అన్నారు. సో తర్వాత మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి కనుక్కుంటే సో ఉంది వెళ్ళిపోయింది మీరంటే ఇంకా లైన్లోకి వచ్చి నుంచున్నాం. మామూలుగా లేదు అక్కడ. వాటర్ అన్నీ సౌకర్యం చాలా బాగుంది. సౌకర్యం వాటర్ అయితే ఇబ్బంది లేదు. సో కానీ ఏంటంటే లైన్లో అయితే కనీసం ఒక 1 kilometer. ఇంతలో ఏం చేశారు మా వాళ్ళు, భజన చేయడం స్టార్ట్ చేశారు. చూడండి భజన చూడండి. ఎందుకంటే మా ప్రేమ ఉన్నాడు కదా, ఆ ప్రేమ స్వామి ఇంక భజన చేస్తున్నాడు. ఇంక మేము ఆ స్వామి వెనకాల చేస్తున్నాం. చూడండి ఒకసారి భజన. హర 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 మహాదేవా, హర 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 మహాదేవా, శంభో శంకర నమ శివాయ, హర 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 మహాదేవా, హర హర హర. సో విన్నారు కదా, చాలా అంటే చాలా బాగా పాడతాడు మా ప్రేమ స్వామి. సో ఇంకా గుళ్ళోకి వచ్చి ఇంకా దర్శనం అన్నీ చేసేసుకున్నాం. చాలా మంచిగా అయింది. ఎంతసేపు వెయిట్ చేసామో అంతలాగా దర్శనం అయింది మాకు. సో మీరు ఈ టైంలో అయితే రాకండి, ఎప్పుడైనా వచ్చినా కూడా వేరే నార్మల్ టైంలో జనవరి రాక తప్ప వేరే టైంలో రండి. సో చాలా మంచిగా దర్శనం చేసుకుని వచ్చి సోమేష్ అన్నమయ్యప్ప. సో పక్కన గుడిలో కూడా మేము దర్శనం చేసుకుని ఇంక బయటకు వచ్చేసాము. అలా ఇంకా బయట వచ్చే విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. సో అవి ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇంకా ఇక్కడతో అరుణాచలం ఎండు. సో రేపు పళని వెళ్ళి అక్కడ కూడా వీడియో తీసి మీకు చూపిస్తా. సోమేష్ అన్నమయ్యప్ప. సో స్వామి పళని అయితే వచ్చేసాము. గుడి దర్శనం చేసుకుంటానికి వెళ్తున్నాం. సో ఇదే దారి ఎంట్రన్స్. సో అట్లా వెళ్ళంగానే ఆర్చ్ పక్కనే కొంచెం ముందుకెళ్తే నీకు లెఫ్ట్ సైడ్లో మనకి డైరెక్ట్ ఎట్లా అంటే కింద నుండి మెట్లు ఎక్కకుండా డైరెక్ట్ రూఫ్ ఉంటుంది స్వామి. వాటికి ఇవన్నీ టికెట్స్ ఇస్తారు ఇక్కడ. సో ఫోన్లో నాట్ అలౌడ్ అని అంటారు కానీ పైకి ఎలా ఉంటుంది. సో మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అదే చూస్తున్నారుగా అక్కడికి కింద నుండి డైరెక్ట్ ఉంటుంది.
సో అట్లా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చూడండి. లోపల కూడా పార్కింగ్ ఉంది. సో అది వేరే అటు సైడ్ నుండి ఉంటుంది, ఆ కొండ పక్కన నుండి ఉంటుంది పార్కింగ్. సో ఆ లోపల అయితే మనం లోపల పార్కింగ్ చేసుకుంటే మనకి టెంపుల్కి వెళ్తా చాలా దగ్గర. సో ఇవాళ సండే కదా, క్రౌడ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా పైన కొండ మీద ఇంకెలా ఉంటుందో చూడాలి. మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో ఈ మధ్యలో చూడండి చాలా మంది డ్రమ్స్ ప్లే చేసుకొస్తున్నారు చూడండి. సో ఇలా జాతర చేసుకుంటా వెళ్తున్నారు. ఇలా అందరం కలిసి చేసుకుంటే భలే ఉంటుంది. కానీ మా సాములు మాత్రం ముందు పరిగెత్తుతూ ఉంటారు. దర్శనం అవుతామే మళ్ళీ పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బస్సులు ఉన్నాయి కదా, బస్సులో వెళ్ళిపోవాలి, వెంటనే వేరే చోటుకి వెళ్ళిపోవాలని ఉంటుంది. సో అందువల్లనే సో ఇక్కడ ఏదో ఉంది. నైస్. సో గాయ్స్ చూడండి అసలు మరి దారుణంగా ఉన్నారు. అసలు వాళ్ళ పైగా సండే కదా, అబ్బో అసలు మేము వెళ్తాగే లేదు. అక్కడైతే స్టెప్స్ ఎక్కుతారు కదా, అక్కడైతే ఉన్నారు జనాలు. మేము వాళ్ళని భయపడిపోయి ఇంకా ముందుకు వచ్చాం. మరి ముందుకు ఏదో ప్లేస్ ఉందంట అని అన్నారు, వెళ్ళే దారి. సో వెళ్తున్నాం. ఏమైద్దో ఏంటో చూడాలి. మరి మాకు దర్శనం ఎలా అయిద్దో ఏంటో కూడా తెలియదు. ఇట్లా ఈ ప్రోటీన్ చూస్తుంటే మాకు మాత్రం సిర్రెక్కేస్తుంది. సరే చూద్దాం, దర్శనం అయిన తర్వాత వీడియోలు కొడదాం, లేదండి మధ్యలో ఇంకేమైనా ఉంటే చూపిద్దాం. సో ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చూస్తాకి చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేము ఏం చేసామంటే ఇక్కడ అటు జనాలు ఎక్కువ ఉన్నారని ఇటు వెనక్కి వచ్చాము. ఇటు అసలు యాక్చువల్గా ఎటైతే దారి అయితే ఇటు వెనక్కి వచ్చాము. తీరా చూసి ఇక్కడ క్లోజ్ చేశారు. మళ్ళీ ఏం చేసాము, మళ్ళీ తిరిగి వెనక నడుచుకుంటూ వెళ్ళాం. వెనక నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఈ లోపున ఈ జనాలు చూస్తుంటే ఇంకా మాకు అయిపోయింది, ఇంకా దర్శనం అయ్యిద్దా అని. ఇవాళ చాలా అంటే చాలా చూసాము. సో అలాగే నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళాము చాలా దూరం. సో ఇంకా మధ్యలో ఒక బామ్మోడు తగిలింది మాకు. ఏంటంటే అట్టికాయ గెలగట్టుకుని వెళ్తుంది. సో ఆ బామ వెనకాల, ఆ బామకి మేము సైడ్ ఇచ్చేసి ఆ బామ వెనకాల మేము నడుచుకుంటా అందరం వెళ్ళిపోయాం. చాలా దూరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సో ముందు ఆపేశారు అక్కడ. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడున్న ఆ బామ వెళ్ళిపోయింది, మేము ఇంకా అక్కడ ఆగిపోయాము. సో ఇది లోపలికి వచ్చాం, గుళ్ళోకి వచ్చి ఇంక దర్శనం చేసుకుని ఇంక రిటర్న్ అయిపోయాం. మేము 100 రూపాయల టికెట్ తీసుకున్నాము. సో ఈ కోళ్ళు ఉన్నాయి చూసారా, సో అక్కడ కోళ్ళని తిప్పుకుని అక్కడే వదిలేస్తారంట. సో అక్కడ ఆనవాయితీ అంట. సో అది చూడండి, కోళ్ళు తిప్పేసి అక్కడే వదిలేశారు అందరూ. మళ్ళీ ఏంటి కోళ్ళు ఏంటి అని అడిగితే అక్కడేమో అందరు తిప్పేసి వదిలేస్తారు అని చెప్పారు. సో దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా అయింది. సో ఆంజనేయ స్వామిది ఎంత బాగా డ్రా చేశారు చూడండి స్వామి. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఏమి యాస్టీజ్ బాబా చాలా చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి పళనిలో అయితే దర్శనం అయితే అయిపోయింది మాకు. సో ఇంకా మేము బయలుదేరి మా బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మాలో సివిల్ వాళ్ళకి దర్శనం అయితే అవ్వలేదు. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు దర్శనం అవ్వాలా. కొంతమంది స్వాములు కూడా దర్శనం అవ్వలేక వాళ్ళు వెళ్ళలేక వెనక వచ్చేసారు. సో అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం నవంబర్లో ఉంటుంది. సో వీళ్ళకేమో జనవరిలోనే ఉంటుంది కార్తీక మాసం. సో అందువలన పైగా ఇవాళ సండే, సో ఇవాళ షష్ఠి అంట మళ్ళీ. సో అందువలన క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది. అసలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లా. మేమైతే ఎలా వెళ్ళామో కూడా తెలీదు. సో అంతలా వెళ్ళాము. 9:30కి వెళ్తే సో మేము బయటకు వచ్చేటప్పుడు 1:15 అట్లా అయ్యింది. సో చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు వరకు మేము వెళ్ళిన గుళ్ళకి సో ఇది చాలా కష్టపడి మేము దర్శనం చేసుకున్నాం ఈ గుళ్ళో అయితే. సో మీరు ఎప్పుడన్నా వచ్చేప్పుడు ఈ టైంలో అయితే రాకండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను వినండి. సో ఈ టైంలో అయితే మీరు దర్శనానికి అయితే రాకండి. సో ఖాళీ ఉన్న టైంలో వెళ్ళండి. అది ఎప్పుడు ఉంటుందో ఇది ఆన్లైన్లో చూడండి. సో లేకపోతే అది కూడా నేను వీడియో చేసి చెప్తాను, అది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది కనుక్కొని. సో ఆ టైంలోనే వెళ్ళండి మీరు, ఓకేనా స్వామి. నెక్స్ట్ ఇప్పుడు మేము ఇక్కడ సర్ది చేసేసి మేము బయలుదేరి ఇప్పుడు ఆదియోగి స్టాట్యూకి వెళ్దాం అంటున్నారు మా వాళ్ళు. సో ఆ స్టాట్యూకి వెళ్ళి అక్కడ వీడియో నేను కంటిన్యూ చేస్తాను ఈ వీడియోతో. సో అండ్ దెన్ బాయ్.